ఇక సమ్మక్క సారక్క జాతర మేడారంకు వెళ్తున్నారా? వెళితే ఈ పర్యాటక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, వాటన్నిటిని ఒకేసారి చుట్టేసి రండి అంటూ పర్యాటక సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ని చూద్దాం. మేడారం చుట్టూ పర్యాటక అద్భుతాలు, జాతరకు వెళ్తే వీటిని చూసేయండి. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర మొదలైంది. ఇప్పటికే ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ హన్మకొండ నుంచి హెలికాప్టర్లో వెళ్లేందుకు హెలి ట్యాక్స్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. దట్టమైన అడవిలో మధ్యలో ఉండే మేడారానికి సమీపంలోనే అద్భుత పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూసేద్దాం. మేడారం నుంచి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం 93 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాళేశ్వరం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉండే పట్టణం. ఇది పురాతన ప్రసిద్ధి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఒకే పీఠంపై 2 లింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. మత్స్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కాళేశ్వరం ఆలయం. ఇక పాండవుల గుహలు మేడారం నుంచి 62 కిలోమీటర్ల దూరంలోని భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం పాండవుల గుట్టలో ఈ గుహలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న రాక్ షెల్టర్ పెయింటింగ్లు 1000 BC కాలంలో వేసినవి కావడం విశేషం. మేడారం నుంచి 58 కిలోమీటర్ల దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘన్పూర్లో ఈ గుళ్ళు ఉన్నాయి. కోటగుళ్ళు 1199 నుంచి 1260 AD కాలంలో ప్రసిద్ధ కాకతీయ రాజవంశానికి చెందిన రాజు గణపతి దేవుడు నిర్మించాడు. ఈ పాండవుల గుహం ఎంతో ప్రసిద్ధి చెందినవి. రామప్ప ఆలయం. ఈ ఆలయం ఇటీవలే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందింది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయంగా పేరొందిన రామలింగేశ్వర స్వామి గుడి మేడారం నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ సాంకేతిక అద్భుతానికి, సౌందర్య పిశాసానికి మచ్చుతునకగా నిలిచింది. ప్రధాన శిల్పి రామప్ప కారణంగా ఈ ఆలయానికి రామప్ప అని పేరు వచ్చింది. బహుశా దేశంలోని శిల్పి పేరుతో పిలువబడే ఏకైక దేవాలయం ఇదే. క్రీస్తు శకం 1213లో నిర్మించబడింది. ఇది పూర్తవడానికి దాదాపు 40 ఏళ్ళు పట్టిందట. నీళ్లపై తేలే ఇటుకలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక మల్లూరు నరసింహస్వామి ఆలయం. హిమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న మల్లూరు మేడారం నుంచి 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏటూరు నాగారం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. భద్రాచలం మీదుగా ఏటూరు, నాగారం మరియు విజయవాడలను కలుపుతూ ఉన్న బీటీ రోడ్డు నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. చింతామణి జలపాతం దట్టమైన అడవి గుండా ప్రవహించే సహజ నీటి బుగ్గ ఈ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ చెట్ల వేర్ల నుంచి వచ్చే ఈ ఊట నీరు చర్మ వ్యాధులకు నివారించే గుణముండడంతో పాటు అద్భుతమైన ఔషధ విలువలను కలిగి ఉంటుందని స్థానిక గిరిజనుల నమ్మకం. దీంతో ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఈ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. తాడ్వాయి ఫారెస్ట్. మేడారం జాతర అంటేనే అడవులు కిమ్ముమంటుంటాయి. మేడారం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి ఫారెస్ట్ ఉంది. ఇది వన్య ప్రాణుల అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర అటవీ శాఖ వనజీవన్ తాడ్వాయి హర్స్ కాంప్లెక్స్ పేరుతో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. ఈ కాంప్లెక్స్లో 2 కాంక్రీట్ నిర్మాణ గుడిసెలు, 1 డార్మిటరీ మరియు 2 గుడారాల వసతి ఉన్నాయి. దీంతో పాటు మట్టితో నిర్మించిన గుడిసె ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతినిస్తుంది. పర్యాటకులు 5 కిలోమీటర్ల మేర అడవుల గుండా ప్రయాణించేందుకు వీలుగా సైక్లింగ్ కార్యకలాపాలు ఇటీవల ప్రారంభించారు. ఇండియన్ రోలర్, పాల పిట్ట, కింగ్ ఫిషర్స్, పారాకిట్స్ మొదలైన పక్షులు కినుల విందు చేస్తుంటాయి ఈ అడవిలో. ఈ అడవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మేడారం జాతర వెళ్ళే భక్తులంతా ఈ అద్భుతమైనటువంటి ఘట్టాలు, మేడారం చుట్టుగా ఉన్నటువంటి
ఈ పుణ్యక్షేత్రాలను విధి తప్పనిసరిగా చూసి తనివి తీరా చూడాల్సినటువంటి ప్రాంతాలుగా చెప్పబడుతున్నాయి.